దారుణమైన స్థితిలో జగన్, వైసీపీకి దిక్కెవరు? 5 సంవత్సరాల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన హవా చూపిస్తూ దూసుకుపోయాడు. ఇప్పుడు జగన్కు కష్టాలు రెట్టింపు అయ్యాయా అని ఒక్కసారే వచ్చి పడ్డాయా? వాటిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారా అని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు పార్టీ నుంచి నమ్ముకున్న నేతలు బయటకు వెళ్లిపోవడం, మరోవైపు ఫ్యామిలీ కష్టాలు. లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం జగన్ని టార్గెట్ చేయడం, జగన్కి మింగుడు పడడం లేదు. వచ్చే 5 ఏళ్లు కూడా పార్టీ అధినేత జగన్కు కూడా ఆటుపోట్లు తప్పేలా లేవని తెలుస్తోంది. తనపై నమోదైన అక్రమ కేసుల నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదాలలో కల్తీ వ్యవహారం జగన్కు, ఆయన పార్టీకి తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు. కానీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంతకంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవడమే కాకుండా, ఖచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రజలలో ఆగ్రహవేశాలను నింపింది. అయితే సాక్ష్యాలు చూపాలని జగన్ అంటుండగా, కూటమి ప్రభుత్వం ల్యాబ్ పత్రాలు చూపిస్తూ ఇంకేం ఆధారాలు కావాలని అంటుంది. మరోవైపు అత్యున్నత సిట్ బృందాన్ని కూడా నియమించింది. ఇప్పటికే ఆ బృందం విచారణ కూడా జరిపిస్తుంది. అయినా జగన్ మాత్రం పలువురికి లేఖలు రాసుకుంటూ పోతున్నాడు. లడ్డూ వివాదం తర్వాత వైసీపీ పార్టీకి బీజేపీ అవకాశం ఇవ్వడం లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా జగన్కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు, మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందుత్వంను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పదని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది. ఇది వ్యూవర్స్.